ఏది నిజమైన ఆశీర్వాదం? దేవుని ఆశీర్వాదము స్వాభావికమైనది. ఏ స్థితిలో ఉన్నా సరే, ప్రభువా ఇదైనా నువ్వు నాకు ఇచ్చావు అని కృతజ్ఞత చెప్పుకొని జీవించే వ్యక్తే నిజంగా ఆశీర్వదించబడిన వ్యక్తి. ఈరోజు దావీదు జీవితంలో కూడా మనం చూస్తే తాను గొర్రెలు కాచుకునేటప్పుడు దేవుని విషయంలో అదే కృతజ్ఞత స్వభావం కలిగి ఉన్నాడు. మహారాజు స్థానంలోకి ఎదిగినా కానీ అదే కృతజ్ఞత స్వభావంతో ఉన్నాడు. ఈరోజు నీకు ఆ చిన్న గృహంలోనే దేవునికి కృతజ్ఞత చెప్పలేని వాడివి. రేపటి రోజున దేవుడు నీకు ఒక విలాసవంతమైన జీవితం ఇచ్చినప్పుడు కృతజ్ఞత చెప్తావని రుజువేంటి? ఈరోజు నీకు సైకిల్ ఉన్నప్పుడే నువ్వు కృతజ్ఞత చెప్పలేని వాడివి. రేపటి రోజున విలాసవంతమైన కార్లు, వాహనాలు దేవునికి ఇచ్చినప్పుడు నువ్వు దేవునికి కృతజ్ఞత చెప్తావు అనే రుజువేంటి? వేసుకోవడానికి నార్మల్ వస్త్రాలే ఉన్నప్పుడు దేవునికి కృతజ్ఞత చెప్పలేని వాడివి. రేపటి రోజున విలువైన వస్త్రాలు వేసుకున్నప్పుడు దేవునికి కృతజ్ఞత చెప్తావని రుజువేంటి? జలగ వంటి స్వభావంతో కలిగిన వారిని దేవుడు ఎన్నడూ ఆశీర్వదించడండి. ఎవరైతే కలిగిన దానిలో ప్రభువా ఇదైనా నాకు ఇచ్చావు అని కృతజ్ఞత చెప్పుకొని జీవించేవారు ఉంటారో చూసారండి, దేవుడు వారిని హెచ్చిస్తాడు. ఎవరైతే క్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో దానికంటే ఆశీర్వాదమైనది ఈ లోకంలో ఏదీ లేదు.